జపాన్, చైనా దేశాల పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. జపాన్లో జరిగే వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. చైనాలో జరిగే ఎస్సీఓ సదస్సుకు హాజరవుతారు. ఎస్సీఓలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత పుతిన్తో భేటీ అవుతారు. మరోవైపు 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. ట్రంప్ టారిఫ్ల వేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా దేశాల పర్యటనకు వెళ్లారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు పర్యటన సాగనుంది. మొదటి 2 రోజులు జపాన్లో, ఆ తర్వాత మరో 2 రోజులు చైనాలో మోడీ పర్యటిస్తారు. ఆగస్టు 29, 30 తేదీల్లో భారత్, జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై దృష్టి పెడతారు. ఆ తర్వాత ఆగస్టు 31, సెప్టెంబర్ 1న చైనాలో పర్యటిస్తారు ప్రధాని మోడీ. తియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో బ్యాంక్వెట్ విందులో పాల్గొంటారు. గల్వాన్ ఘటన తర్వాత, అంటే 7 ఏళ్ల తర్వాత తొలిసారి చైనా పర్యటనకు వెళుతున్నారు ప్రధాని. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అవుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. ఇప్పటికే భారత దిగుమతులపై 50% టారిఫ్లు విధిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.